హలో, నేను డాక్టర్ అఖిల ప్రగడ. ఈ వీడియోలో పిఆర్పి గురించి తెలుసుకుందాం. పిఆర్పి ప్రాసెస్ అసలు ఎలా చేస్తారు అంటే, ముందుగా పేషెంట్ లేదా క్లయింట్ యొక్క బ్లడ్ డ్రా చేసి టెస్ట్ ట్యూబ్స్లో తీసుకొని ఆ టెస్ట్ ట్యూబ్స్ని పిఆర్పి మెషిన్ ద్వారా సపరేట్ చేస్తామన్నమాట. ఏంటి, మీ ప్లేట్లెట్స్, బ్లడ్లో ఉన్న ప్లేట్లెట్స్ని సపరేట్ చేసి ఆ సీరం ఏదైతే ఉందో ఇంజెక్షన్స్లో లోడ్ చేసుకొని మీకు ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మీ బ్లడ్ తీసుకొని ప్లేట్లెట్స్ని సపరేట్ చేయడం ఎందుకు అంటే, ప్లేట్లెట్స్కి అన్ని అద్భుత లక్షణాలు ఉన్నాయి. హీలింగ్ ప్రాసెస్ని ఫాస్టప్ చేస్తుంది, గ్రోత్ ఫ్యాక్టర్స్, టిష్యూ రీజనరేషన్ అయ్యేది పిఆర్పితో మాత్రమే అన్నమాట. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో దీనికి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, దేనిలో వాడతారు, ఏ కండిషన్స్లో వాడతారో తెలుసుకుందాం. మొదటిగా పెయిన్స్లో వాడతాం. మస్క్యులోస్కెలిటల్ పెయిన్స్లో చక్కగా పనిచేస్తుంది, పెయిన్ తగ్గడానికి పనిచేస్తుంది. అండ్ ఆస్టియోఆర్థరైటిస్, మోకాలు అరిగిపోయిన తర్వాత డీజనరేషన్ అయిన దానికి రీజనరేషన్ జరిగేది పిఆర్పితో మాత్రమే. అండ్ నెక్స్ట్ లిగమెంట్ ఇంజురీస్, ఏసిఎల్ ఇంజురీస్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఏసిఎల్ ఇంజురీస్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 హీల్ అవ్వడానికి పిఆర్పి బాగా యూజ్ అవుతుంది. అండ్ అలానే టిష్యూ రీజనరేషన్, టెన్నిస్ ఎల్బో అంటాము, ఈ మోచేయి దగ్గర పెయిన్ వస్తుందన్నమాట. సో ఆ టెన్నిస్ ఎల్బో, అలా చాలా లిగమెంట్, టెండాన్స్ రీజనరేషన్ ప్రాసెస్లో పెయిన్స్కి బాగా యూజ్ అయ్యే ప్రాసెస్ ఏంటి అంటే పిఆర్పి అన్నమాట. అందరూ ఎక్కువగా యూజ్ చేసేది ఫేస్కి, ఎందుకంటే ఫేస్కి అంత మంచి రిజల్ట్స్ ఇస్తుందన్నమాట. మీకు ఫైన్ లైన్స్ ఉన్నా, యాక్నే స్కార్స్ ఉన్నా, సర్జికల్ స్కార్స్, సర్జరీ అయిన తర్వాత స్కార్ ఉంటుంది కదా, ఆ స్కార్ హీల్ అవ్వాలన్నా పిఆర్పి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదే కాకుండా మొటిమలకి, మచ్చలకి, పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్కి కూడా పిఆర్పి బాగా యూజ్ అవుతుంది. అండ్ స్కిన్కే కాకుండా హెయిర్కి కూడా బాగా యూజ్ అవుతుంది. హెయిర్కి ఏంటి అంటే, మీకు ట్రీట్మెంట్స్ తీసుకునే కొద్దికి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ సిట్టింగ్కి మీకు జుట్టు రాలడం అనేది తగ్గుతుంది. సెకండ్ సిట్టింగ్లో ఏంటంటే రాలడం తగ్గి జుట్టు అంటే ఎంట్రుకకి బలము, షాఫ్ట్ స్ట్రెంగ్తన్ అవుతుంది అనమాట. సో ఉన్న హెయిర్ ప్రిజర్వ్ అవుతుంది ఫస్ట్ 2 సిట్టింగ్స్లో. నెక్స్ట్ ఫస్ట్ 2 సిట్టింగ్స్ తర్వాతనే మీరు రీగ్రోత్ అనేది చూడొచ్చు అనమాట. ఇలా హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్కి పిఆర్పి బాగా యూజ్ అవుతుంది. స్కిన్ రిజువనేషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. పిఆర్పిలో ఉన్న ఒక బెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే నో డౌన్ టైం. పిఆర్పి తీసుకున్న తర్వాత మీరు హ్యాపీగా సన్కి ఎక్స్పోజ్ అవ్వచ్చు, బయటికి వెళ్ళొచ్చు, ఎలాంటి జాగ్రత్తలు పెద్దగా పాటించాల్సిన అవసరం లేదు. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు, వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మీ బ్లడ్ తీసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి దానిలో ఉన్న ప్లేట్లెట్స్ కలెక్ట్ చేసి ఇంజెక్షన్ చేస్తాము. సో ఇక్కడ మీకు మినిమల్ డౌన్ టైం, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అండ్ మీకు రావాల్సిన ఎఫెక్ట్స్ మాత్రం చాలా బాగా వస్తాయి. ఫేస్కి అయితే వితిన్ 1 సిట్టింగ్లోనే మీకు ఫేస్ గ్లో కనిపిస్తుంది. కొంతమందికి కళ్ళ చుట్టూ గుంటలాగా కనిపిస్తుంది, హాలోనెస్. ఆ హాలోనెస్ ఫిల్ చేయడానికి, ఫైన్ లైన్స్, డీప్ ఫైన్ లైన్స్ని కూడా ఫిలప్ చేయడానికి పిఆర్పి బాగా యూజ్ అవుతుంది. వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ పెయిన్లెస్ ప్రొసీజర్. మీకు పిఆర్పి చేసే ముందు నమ్మింగ్ క్రీమ్ రాస్తాం. సో ఆ నమ్మింగ్ క్రీమ్ వల్ల ఏంటంటే పెయిన్ తెలియదు, ఆ నమ్మింగ్ క్రీమ్ ఎఫెక్ట్ తగ్గిన తర్వాత కూడా పెయిన్ తెలియదు. ఒక విధంగా చెప్పాలి అంటే పిఆర్పి ఇస్ పెయిన్లెస్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. సో పిఆర్పి ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే కనుక ఖచ్చితంగా మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి.